శుభాకాంక్షలు చెప్పడానికి సహచర మంత్రులు కూడా వచ్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హోంమంత్రి అనిత కూడా అక్కడికి వచ్చి లోకేష్కు శుభాకాంక్షలు చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇక లోకేష్కు సంబంధించినటువంటి ఏదైతే ఆ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఒక్కొక్కరుగా లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. 9:45 లోకేష్ తన శాఖలకు సంబంధించి కూడా బాధ్యతలు స్వీకరించారు. సో ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. చూస్తున్నాం. ఏపీ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నంబర్ 208లో లోకేష్ కోసం ఆఫీసును కూడా సిద్ధం చేశారు. బాధ్యతలు స్వీకరణ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు కూడా చేశారు. అంతకుముందు మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం కూడా పలికారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మరోసారి నారా లోకేష్ తన మార్క్ చూపించారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు పాదయాత్రలో కూడా ప్రజలతో మమేకమైతూ వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ వాళ్ళ బాధలు కూడా వింటూ వాళ్ళకి ఏ విధంగా తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తానో కూడా చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. డౌన్ టు ఎర్త్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మార్క్ని చూపించారు లోకేష్. తన కుర్చీపై అధికారులు వేయించిన టవల్ను కూడా నారా లోకేష్ తీసివేశారు. అందరూ సమానమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల తిరుమల వెళ్లిన సందర్భంలోనూ పరదాలు ఎందుకంటూ అధికారులను ప్రశ్నించారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము ఈ పరదాలు కట్టొద్దంటూ కూడా లోకేష్ అప్పుడు చెప్పడం జరిగింది. ఇక గత ప్రభుత్వం చేపట్టిన హంగు హార్బాటాలు వద్దని లోకేష్ చెబుతూ వస్తూ ఉన్నారు. ఇక సింప్లిసిటీతో పాలన కొనసాగిస్తామని కూడా లోకేష్ తరచూ చెప్తూ వస్తూ ఉంటారు. ఇక 9:45 తను బాధ్యతలైతే స్వీకరించారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.